సీ టర్టిల్ హ్యాచరీ. అబ్రాడ్ కూడా తీసుకెళ్తారు ఇక్కడ. దేనికి ఇంపార్టెంట్ అంటే ఏ ఊరు వెళ్ళినా ఎందుకాలెడినా మొదలుకురా ఆ ఊర్లో దొరికిన స్వీట్లని. పలాస వచ్చాము. పలాస అనగానే అందరికీ వెంటనే జీడిపప్పులు గుర్తొచ్చేస్తాయి కదా. అయితే జీడిపప్పులతో పాటు ఇక్కడ కొన్ని యునీక్ ఐటమ్స్ దొరుకుతాయి. మాకు అవి చాలా ఇష్టం. మాకే కాదు, మేము ఎవ్వరికి పెట్టినా ఎవ్వరికి ఇచ్చినా అందరికీ నచ్చాయి అన్నమాట. అవేంటో ఇవాళ చూపిస్తా. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ నేను గమనించింది ఏంటంటే అవి ఇక్కడే దొరుకుతాయి. అసలు వేరే చోట్ల పెద్దగా దొరకవు. దొరికినా కూడా ఇంత టేస్ట్ ఉండవన్నమాట. అందుకే మేము ఎప్పుడు ఇటు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడవి తీసుకుని వెళ్తుంటాం. అయితే ఎప్పుడూ కొంటాం తింటాం, కానీ నేను ఎప్పుడూ కార్ దిగైతే వెళ్ళలేదు షాప్లోకి. ఎవరో ఒకరు కొనిస్తారు కాబట్టి అవి తినేస్తూ ఉంటాను. సో ఇప్పుడేమో వీడియో తీద్దామని వెళ్ళి అసలు అక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ అర్థం కాక అతన్ని అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ బేసికల్లీ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఫ్రైడ్ జీడిపప్పులు, ఇంకొకటేమో బాయిల్డ్ జీడిపప్పులు. ఫ్రైడ్ జీడిపప్పులు అయితే పైన పొట్టు ఉంది, అది ఒలుచుకొని తినాలన్నమాట. కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా అంటే చాలా క్రంచీగా ఉన్నాయి. జనరల్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి బాయిల్డ్ జీడిపప్పులు. బాయిల్డ్ జీడిపప్పులు అయితే కేజీ 800, అదే ఫ్రైడ్ అయితే 840 రూపీసు. మరి మీ ఊర్లో ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు తెలుసా, ఈ పలాసని క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. అంత పెద్దదన్నమాట. ఊరు చిన్నదైనా దీంట్లో సుమారుగా 450 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయంట. జీడిపప్పు అనగానే చీరాల సైడ్ వేటపాలెం ఒకటి, ఈ వైజాగ్ సైడ్ అయితే ఈ పలాస, దాని పక్కనే ఉన్న కాశీబుగ్గ, ఈ 2 చాలా పాపులర్ అన్నమాట. అయితే వేటపాలెంలో దొరికే జీడిపప్పు ఒక టేస్ట్ అయితే ఇక్కడుండే జీడిపప్పు ఇంకొక టేస్ట్. ఈ టేస్ట్ డిఫరెన్స్ అంతా ఇక్కడుండే మట్టి వల్ల వస్తుంది. ఇది ఇక్కడ ఫేమస్ అండి, పాలకోవానే కదా. ఇది వరల్డ్ ఫేమస్ అండి. ఇది పలాసకి ఇది టేస్ట్ లోకల్ కౌస్ తో తీసింది మిల్క్. ఏంటండి? లోకల్ కౌ మిల్క్. ఇక్కడ కౌ మిల్క్ బాగుంటుంది, దానివల్ల వచ్చే కోవా ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ ఏరియాలో అన్ని పాలకు సంబంధించినవన్నీ ఫేమస్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి. కానీ ఇది బాగా ఫేమస్, వరల్డ్ ఫేమస్ యాక్చువల్గా ఈ కోవా. అబ్రాడ్ కూడా తీసుకెళ్తారు ఇక్కడ. అబ్రాడ్ కూడా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి. చాలా బాగుంది. ఇదిగో జీడిపప్పు పలుకులు, ఇవి పీసెస్. ఇది జీడిపప్పు పీసెస్. ఇవేంటంటే మసాలాలు చేసుకుంటాం కదా, సో ఇది చేసుకుంటే కొంచెం చీప్గా మంచి జీడిపప్పు వేసిన ఫ్లేవరు టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఇవి ఎంత కేజీ? 520 కిలో. 520 ఇవి. ఇక్కడ ఇవి కూడా చాలా ఫేమస్. నేను మరి ఎక్కడా చూడలేదు, ఓన్లీ పలాసలోనే చూస్తాను. నువ్వుల అప్పడాలు. ఈ నువ్వుల అప్పడాలు కూడా నువ్వులు చాలా దగ్గరకు ఉంటాయి. మినప్పిండితో చేస్తుంది. మినప్పిండితో చేస్తుంది. అండ్ వేరే చోట దొరుకుతాయి కానీ ఇంత దగ్గరగా ఉండవు మరి, కొంచెం దూరంగా ఉంటాయి. ఇవి స్పైసీ ఉంటుంది, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది కొంచెం దూరం ఉంటుంది. నేను ఇవి దీనికోసం నేను పడి చచ్చిపోతాను, అంత బాగుంటాయి. పడి చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం. చాలా యునీక్ ఈ టేస్ట్, ఇది ఎక్కడ రాదు. ఇక్కడ ఇవి కూడా ఫేమస్. సగ్గు బియ్యంతో చేసింది, ఇవి నెయ్యిలతో చేసింది. దేంతో? నెయ్యిలు అంటే రైస్. అదే ఫ్రై చేస్తారు, ధాన్యం పేలాలు. ఇది సగ్గు దాంట్లో నార్మలే. ఇవి చుప్పులు. ఇది తెలంగాణ కూడా ఉంటాయి, కొంచెం డిఫరెంట్. కానీ అవి ఎక్కువ నువ్వులతో చేస్తారు. బియ్యం పిండి, నువ్వులు, పచ్చి బియ్యం. దీన్ని చెకోడీలు అంటారు. చెకోడీలు. ఇది అవి ఓకే, కానీ ఇవి మాత్రం చాలా యూనిక్గా డిఫరెంట్గా చాలా నచ్చుతుంది. ఇది మేము అంటే మా అత్తగారి సైడ్ ఇవి పేల ఒడియాలంటారు. మీరేంటన్నారు? నెయ్యిలు ఒడియాలంటారు. నెయ్యిలు ఒడియాలు. పల్లి లడ్డు, నువ్వుల లడ్డు, హ్యాండ్మేడ్ ఇవన్నీ ఇక్కడ అంటే ఈ ఏరియాలో పాపులర్. నువ్వులతో ఎక్కువ వాడతారు కదండి ఇక్కడ, చాలా ఎక్కువ వాడతారు. ఎందుకంటే నువ్వులు ఇటు సైడ్ చాలా టేస్టీగా ఉంటాయి. హైదరాబాద్లో దొరికే ఎందుకు పనికిరావు, అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ. క్వాలిటీ బెల్లం జాగరీ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ. మన షాప్ నుంచి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది మేడం, ఆల్ ఓవర్ ఇండియా. ఆ రోజు ప్రైస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా. షాప్ డీటెయిల్స్ ఇవి. ఓకే, పేరు నాని అంటారు. నాని. అది మంచి షాపింగ్ చేసుకొని ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. ఏ ఊరు వెళ్ళినా ఎందుకాలెడినా మొదలుకురా ఆ ఊర్లో దొరికిన స్వీట్లని. పలాసలో నువ్వులు తింటాం. ఇది మందస.
మందస 12వ శతాబ్దంలో పెట్టిన చిన్న టౌన్. ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే వైడ్ అక్కడ లోపల డీప్ ఇన్సైడ్ యు హ్యావ్ హిల్స్. దే ఆర్ కాల్డ్ మహేంద్రగిరి హిల్స్. తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ అక్కడ ఉంది. ఈయన చెప్పినట్టు ఈస్టర్న్ ఘాట్స్లో ఇది హైయెస్ట్ పీక్ అనేది ఒకప్పుడు కరెక్టే. మా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో కూడా అదే ఉండేది. కానీ ఇప్పుడు కాదు. లేటెస్ట్ సెటిలైట్ సర్వేస్ అంటే 2010లో చేసిన ఏరియల్ సర్వేస్ ద్వారా తెలిసింది ఏంటంటే అరకు వ్యాలీలో సీతమ్మ కొండ అనేది అన్నిటికంటే హైయెస్ట్ పీక్ అంట. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు మహేంద్రగిరిలో కూడా ఉన్నారని. పాండవులకు సంబంధించి గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. ఈ గుళ్ళతో పాటు ఇప్పుడు రీసెంట్గా అంటే సుమారుగా 6 నెలల క్రితం ఒక మంచి రిసార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా. మాకు ఈ మధ్యనే తెలిసింది అది ఓపెన్ అయిందని. ఈసారి అక్కడికి వెళ్ళి మరీ చూపిస్తాను ఇది ఎలా ఉందో. ఇక్కడ పక్కనే ఉన్న చెట్టు చూడండి ఎంత పెద్దదో. బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి బార్వా బీచ్ చూద్దామని బయలుదేరాం. ఈ శాండ్ చూసావా విజయ? ఈ బారువా బీచ్ దీనికే పాపులర్. వైట్ శాండ్స్. అవును, కొంచెం లైట్గా శాండ్ వైటిష్గా ఉంటుంది కదా. అవును. ఇది రియోలో ఎక్కడో ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బిగ్ టూరిస్ట్ స్పాట్. విశాఖపట్నం బీచ్ కన్నా బ్యూటిఫుల్ బీచ్ ఇది, ఎందుకంటే వైట్ శాండ్స్. ఎంతో రసికుడు దేవుడు. ఇదేంటి తెలియదు, ఏదో కల్చర్ చేస్తాను. నాకు తెలియదు ఆనెస్ట్లీ. ఏదో అటువైపు బోర్డు ఉంది, చూద్దాం. ఇక్కడ బోర్డు పెట్టారు రాసి. అటువైపు పెట్టారు అంటున్నాను. ఇవి చిన్న చిన్న బోర్డ్స్ ఉన్నాయి. డేట్, నంబర్ ఆఫ్ ఎగ్స్ 80. టర్టిల్స్, సీ టర్టిల్స్ అంటే 26 ఫిబ్రవరి 26ది. ఫిబ్రవరి 26 అన్ని. ఆ మెయిన్ బోర్డు చూస్తే తెలుస్తుంది. సీ టర్టిల్ హ్యాచరీ తెలుసు కదా. రిడ్లీ టర్టిల్స్ ఉంటాయి కదా. అంటే ఏం చేస్తారు? రావేళ్ళని తెచ్చి దే హ్యాచ్ దెన్ దే లీవ్ ఇట్ అగైన్. కొంచెం ప్లేస్లోనా ఎగ్స్ పెట్టుంటారు లోపల. ఏంటి ఇంత చిన్న ప్లేస్లో 80 ఎగ్సా? అయ్యా బాబాయ్. అన్ని హ్యాచ్ 80, ఒక దాంట్లో 59 నేను చూసిన బోర్డులో. అన్ని హ్యాచ్ అవ్వకపోవచ్చు కదా. అయినా అంత చిన్న ప్లేస్లో ఇది 86, 69. ఎందుకంటే అవి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి. మెకనైజ్డ్ షిప్స్ వెళ్తాయి కదా ఫిషింగ్కి. దే ఆర్ డైయింగ్. అది కాకుండా కన్జర్వేషన్. పుట్టిన చెప్పురా ఏంటి సీ టర్టిల్ ఏంటి? వై దే ఆర్ హ్యాచింగ్ హియర్? ఇది అంటే ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, అందుకు ప్రొటెక్షన్కి. వై దే ఆర్ గెటింగ్ ఎక్స్టెంట్? అంటే ఈ మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ అంతా లైట్స్ వస్తాయి కదా. సో పుట్టిన వెంటనే అవి ఫస్ట్ న్యాచురల్గా సముద్రం వైపు వెళ్ళిపోయి ఇదికుంటూ వెళ్ళిపోతాయి న్యాచురల్గా. కానీ లైట్స్ ఉండేసరికి అటు వెళ్ళకుండా ఇటు వెళ్తాయి అన్నమాట. ఓకే, చచ్చిపోతాయి. అండ్ ఆల్సో మెకనైజ్డ్ షిప్పింగ్ ఫిషింగ్ వాటి వల్ల కూడా చచ్చిపోతున్నాయి. సో ఇలా పెడితే మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. అటు వెళ్ళాలన్నమాట ఫైనల్గా. సో ఆలివ్ రిడ్లీ అంటారు ఇవేనా? ఓకే, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, సీ టర్టిల్స్. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలియాలంటే మా వెనకాల పడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు జోష్ వచ్చి ఇంకా బోల్డ్ని షేర్ చేసుకుంటాం.